హాస్ని మూవీ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్దాము. అంతవరకు నా వల్ల కాదు. సినిమా అయిపోయిన వెంటనే నేను ఇంటికి వెళ్ళిపోవాలి. 5:30 కల్లా నేను ఇంట్లో లేకపోతే నాన్నగారు కోపం వచ్చేస్తారు. What's your problem? Hey, are you mad? What the hell? Hasni, let us go. Please leave, please. Elevation for your mind. Fade away, fade away, fade away. We in the danger zone, danger zone. Coming around, yo, the danger zone. Elevation for your mind. Fade away, fade away, fade away. We in the danger zone, danger zone. Coming around, yo, the danger zone. We in the danger zone, danger zone. Coming around, yo, the danger zone. Are you fine? Anything wrong? Are you okay? I'm okay. Fine. Yeah. Are you well? తీసుకోండి. మీరు కొన్న బొమ్మలో ఈ సైనికుడిని మర్చిపోయారు. ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. రైట్ టైంకి వచ్చి హెల్ప్ చేశారు. అయ్యో, ఇది హెల్ప్ కాదండి, సర్వీస్ ఆఫ్టర్ సేల్. ఆడపిల్లకి సైన్యమే ఆదుకునే అబ్బాయి. ముందు తుడుచుకోండి. అయ్యో, ఇప్పుడు ఇదంతా ఎందుకండి? సర్వీస్ ఆఫ్టర్ సర్వీస్. హే, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నాకు మరో మూవీ ఛాన్స్ వచ్చింది. Congratulations. Thank you. I'm so happy for you. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అవును, ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇక మీదట ప్లాన్ చేయాలి. రేస్ అని మన 5 స్టార్ హోటల్లో మనతో కూడా పడినాడు. ఆ పాప ఇక్కడే ఉన్నారు. నీకు లొకేషన్ షేర్ చేస్తానా, వెంటనే వచ్చేయండి. ఇక చాలు ఆపు. నీకు నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. దట్స్ టూ మచ్. అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. అదంతా త్వరగా. Really? అవును, నీకు తెలుసు కదా. ఆ రోజు హోటల్లో హీరోజం ప్రదర్శించావు కదరా, ఇప్పుడు చూపించరా నీ ప్రతాపం. చుట్టూ 4 అమ్మాయిలు ఉన్నారని రెచ్చిపోయావు కదా, ఇప్పుడు రెచ్చిపో చూద్దాం. మా కంట్లో పడ్డ అమ్మాయితో నువ్వు షికార్లు చేస్తావా? బెస్ట్ ఆల్టర్నేటివ్. ఆ పిల్లని మాకి చేసి నువ్వు వెళ్ళిపో. చాక్లెట్ బేబీకి చెమటలు పడుతున్నట్టున్నాయి పాపం. వెళ్ళు, తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళండి అన్న. మీరు తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళండి. ఏయ్ వెళ్ళు, తీసుకెళ్తారు. తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు.
ఇక్కడ చాతగాని వాళ్ళు ఎవరు లేరు. నా లెక్క ఇంకోలా ఉంటది. పద. అన్ని ఒకటే సైజులో ఉండాలి. జాగ్రత్తగా చూడండి. ఏంటి కానివ్వండి కానివ్వండి, గబగబ కానివ్వండి, టైం అవుతుంది. నమస్కారం సార్. అబ్బో, పెద్ద మేనేజర్ గారు మీరే వచ్చేసారు. ఏంటి మా కాయగూరల మీద ఏమన్నా కంప్లైంటా? మీ కాయగూరల మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం నాకే కాదు సార్, ఇంకెవ్వరికీ ఉండదు. మా ప్రొక్యూర్మెంట్ మేనేజరు సెలవు మీద వెళ్ళాడు. ఓ, మిమ్మల్ని కలిసినట్టు ఉంటది, మా రిక్వైర్మెంట్ గురించి మీతో డిస్కస్ చేసినట్టు ఉంటదని వచ్చాను. చాలా సంతోషం. రండి కూర్చుని మాట్లాడుకుందాం. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. రా కూర్చో. హెల్త్ కాన్షియస్. రాము. అయ్యా. ఏం డ్రింక్ సార్ ఇది, ఇంత అద్భుతంగా ఉంది? అరిటాకు జ్యూస్. ఆకలికి అరుగుదలకి రెండిటికీ మంచిది. ఈ మధ్యనే తయారు చేశాను. మీరు సూపర్ సార్. మీరు ఏది కనిపెట్టినా ఫ్రెష్గా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మా హోటల్లో వెల్కమ్ డ్రింక్ వాడుకోవచ్చా సార్? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు యాక్సెప్ట్ చేయడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు అవర్ హోటల్ సార్. సార్, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు సార్? మా హోటల్కి చాలాసార్లు వచ్చారు. ఎందుకు? కొండపల్లి బొమ్మలు కొనడానికి. ఇంకా పసితనం మనసులో ఉంటే అలాంటి బొమ్మలే అయస్కాంతంలా లాగుతాయి. అయస్కాంతంలో లాగింది బొమ్మలు కాదు సార్, ఆ బొమ్మల ముగ్గును బతికే కుర్రాడు. అంటే ఆ వయసు ప్రేమ తెలియనోళ్ళం కాదు సార్, ఆ వయసు దాటొచ్చిన వాళ్ళం. మాకు ఆ మాత్రం తెలీదా సార్? వాళ్ళిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు సార్? నా కూతురు హాసిని. జంప్.